Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video, already we are discussing about 3 chapters, important key points. Let us discuss about the next chapter. So next part, important key points. So next chapter we are discussing about excretion. So excretion గురించి మనం వాటికి సంబంధించిన important points, key points గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. So it's a very important lesson for the final examination. So excretion. So what is excretion? So excretion is the removal of metabolic waste and excess metabolites from the body. So what is the definition of excretion? So excretion లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే విసర్జన వ్యవస్థ అని కూడా అంటూ ఉంటాం. సో విసర్జన, excretion means విసర్జన. సో excretion is the removal of metabolic waste, అంటే మన బాడీలో ఉత్పత్తి అయ్యేటటువంటి మెటబాలిక్ జీవపరమైనటువంటి లేదా జీవోత్పన్నమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అండ్ ఎక్స్‌రెస్ మెటబలాయిడ్స్ ఫ్రమ్ ద బాడీ, మన శరీరం నుంచి వ్యర్థ ద్రవాలను కూడా బయటికి రిలీజ్ చేసేటటువంటి లేదా బయటికి విడుదల చేసేటటువంటి ప్రక్రియనే సో విసర్జన అంటున్నాము. సో ఈ విసర్జన వ్యవస్థలో మనకేంటంటే వివిధ రకాలైనటువంటి అవయవాలు ఇన్వాల్వ్ అవుతాయి. సో విసర్జన వ్యవస్థ ఎక్స్క్రీషన్ అంటున్నాం. సో ఎక్స్క్రీషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద గెస్టేషన్ విచ్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ ద అన్డైజెస్టెడ్ వేస్ట్ ఫ్రమ్ ద alimentary canal which is the different from the metabolic waste. ఇక్కడ ఏంటంటే బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో మన బాడీలో ఉన్నటువంటి అన్డైజెస్టెడ్ వేస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కెన్ రిమూవ్ వేస్ట్ బై ద డిఫ్యూజన్ అక్రాస్ దర్ సెల్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఏంటంటే యూనిసెల్యులర్ ఏకకణ జీవుల్లో, సో ఏకకణ జీవులు ఏవైతే ఉన్న యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కెన్ రిమూవ్ ద వేస్ట్, అంటే వేస్ట్ ని బయటికి రిలీజ్ చేస్తాయి బై సో డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ ప్రక్రియ ద్వారా, డిఫ్యూజన్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్స్, సో సెల్ మెంబ్రెయిన్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తాయి. బట్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ లైక్ అనిమల్స్ రిక్వైర్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. బట్ ఏవైతే కాంప్లెక్స్ ఆర్గాన్స్ ఉంటాయంటే పెద్ద పెద్ద జీవులు ఉంటాయో సో వాటిలో ఎస్పెషల్లీ ఏముండాలంటే సో దే మస్ట్ నీడెడ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, అంటే వీటికి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అనిమల్ సో రిక్వైర్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ద మెయిన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్స్ ఆర్ ద స్కిన్, లంగ్స్ అండ్ కిడ్నీస్. సో మానవుల్లో ఉన్నటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అని దట్ ఈస్ కాల్డ్ ద విసర్జన అవయవాలు అంటున్నాం. ఏవేది అంటే స్కిన్ మరియు లంగ్స్ అండ్ కిడ్నీస్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్రీషన్ లో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ద హ్యూమన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్? స్కిన్, లంగ్స్, లివర్, కిడ్నీస్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, వెరీ ఇంపార్టెంట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. ఏవేవి అంటే స్కిన్. సో స్కిన్ అనేది మనకి ఎక్స్క్రీటరీ ఆర్గాన్ కిందకి వస్తుంది. సో స్కిన్ ఏమేమి రిమూవ్ చేస్తుంది? సో విచ్ ఆర్ ద వేస్ట్ మెటీరియల్స్ కెన్ బి రిలీజ్డ్ అవుట్ సైడ్? సో యూరియా అండ్ ఎక్సెస్ వాటర్ అండ్ ఎక్సెస్ సాల్ట్ ఇన్ స్వెట్. సో ఏంటంటే స్కిన్ ద్వారా మనకి ఏంటంటే యూరియా, ఎక్సెస్ వాటర్ అంటే అవసరం లేనటువంటి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఎక్సెస్ సాల్ట్ ఇన్ స్వెట్, స్వెట్ ద్వారా అంటే చెమట ద్వారా ఏమవుతుందంటే సాల్ట్స్ బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ లంగ్స్. సో లంగ్స్ ఏం చేస్తాయంటే లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎక్సెస్ వాటర్ ఇన్ ద ఎక్స్పైర్డ్ ఎయిర్. సో ఎయిర్ ద్వారా ఏంటంటే మిగిలినటువంటి తేమ కానీ లేకపోతే వాటర్ కానీ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లివర్. సో కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకు పంపించేస్తుంది లివర్. సో బైల్ పిగ్మెంట్స్ ఇన్ ద ఫేసెస్ బై ద ఇంటెస్టైన్స్ ద్వారా కానీ లేకపోతే ఫేస్ మీద కన్నా బైల్ జ్యూస్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కిడ్నీస్ వచ్చేసరికి యూరియా, ఎక్సెస్ వాటర్ అండ్ ఎక్సెస్ సాల్ట్ ఇన్ యూరిన్. యూరిన్ ద్వారా అంటే మనం సో పాస్ చేసే యూరిన్ లో నుంచి ఏంటంటే ఎక్సెస్ సాల్ట్ కానీ లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. సో దీస్ ఆర్ ద సో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్. సో ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఏవేవి ఉన్నాయి? సో ఎక్స్క్రీటరీ లో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్. సో ఈజ్ ప్రొడ్యూసర్ యాజ్ అన్ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రెస్పిరేషన్. సో మన శ్వాసక్రియ ద్వారా బయటికి రిలీజ్ అయ్యేటటువంటి వేస్ట్ ప్రొడక్ట్ ఏది అంటే CO2. సో హై లెవెల్స్ ఆఫ్ ద లోయర్ pH లెవెల్స్ ఆఫ్ ద బ్లడ్, అంటే సో దిస్ ఈస్ కంట్రోల్డ్ బై ద హై లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అండ్ లో లెవెల్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్. సో రిజల్టింగ్ ఇన్ అడ్వర్టైజ్ ఎఫెక్ట్ ఆన్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద సెల్స్. సో ఈ కెమికల్ రియాక్షన్
రియాక్షన్స్ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అవసరం. సో రిమైనింగ్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ యూరియా. సో యూరియా ఇస్ ద ప్రొడ్యూసర్ బై ద లివర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డైమెన్షన్. ఇట్ ఈస్ రిమూవల్ క్యారీడ్ అవుట్ బై ద కిడ్నీస్. సో మన కిడ్నీస్ ఏం చేస్తాయంటే యూరియాని బయటికి రిలీజ్ చేస్తాయి. అది కూడా ఏంటంటే మన సో యూరియా అనేది ఎక్కడంటే సో లివర్ నుంచి వచ్చినటువంటి యూరియా మొత్తం కూడా కిడ్నీస్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బైల్ పిగ్మెంట్స్. సో బైల్ పిగ్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సో ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. ద లివర్ ఎక్స్క్రీటర్స్ బైల్ కంటైనింగ్ ద బైల్ పిగ్మెంట్స్. సో లివర్ అనేది బైల్ పిగ్మెంట్స్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎక్సెస్ వేస్ట్ అండ్ సాల్ట్స్. సో దీంతో పాటు ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ కానీ లేదా సాల్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ తర్వాత మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో కిడ్నీస్ లో నుంచి మనకి ఏంటంటే కిడ్నీస్ గా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ కిడ్నీస్ లో ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు అవుట్లైన్ ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ట్యూబ్లెస్ ఇన్ urine formation with the reference to ultrafiltration and the selective రిబాస్పిరేషన్. సో ఇక్కడ ఏంటంటే సో రీఅబ్జార్ప్షన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సో కిడ్నీలో జరిగేటటువంటి ప్రాసెస్ రీఅబ్జార్ప్షన్ కావచ్చు, లేదా అల్ట్రా ఫిల్టరేషన్స్ కావచ్చు, లేకపోతే యూరిన్ ఫార్మేషన్ కావచ్చు, ఎలా జరుగుతాయి వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే మన కిడ్నీలో అబ్జర్వ్ చేస్తే సో కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ని చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. సో కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ని మనం క్లియర్ గా చూస్తే సో ఏమేమి ఉంటాయి. సో జనరల్ గా ఏంటంటే కిడ్నీ యొక్క ఇన్సైడ్ సో దిస్ ఈస్ కాల్డ్ ద నెఫ్రాన్. సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే నెఫ్రాన్ అని కూడా పిలుస్తాము. సో దీంట్లో ఏముంటాయంటే సో దిస్ ఈస్ కాల్డ్ కార్టెక్స్. సో ఈ కంప్లీట్ పార్ట్ ని ఏమని పిలుస్తామంటే నెఫ్రాన్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ నెఫ్రాన్. సో కింద ఉన్నటువంటి దాన్ని మెడ్యులా అంటున్నాం. సో జనరల్ గా ఏంటంటే కిడ్నీని మనం బీన్ షేప్ లో ఉంటుంది. సో చూడండి కిడ్నీ మెడ్యులా పేల్ ఇన్నర్ రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద పిరమిడ్స్. సో ఇక్కడ ఏంటంటే పిరమిడ్ షేప్స్ లో కనిపిస్తున్నటువంటి ఇది కిడ్నీ మెడ్యులా అంటాం. సో ఇది ఒక పిరమిడ్ అంటాము. సో దీన్ని ఏమని పిలుస్తామంటే యురెత్రా అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యురెట్రా. సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే రీనల్ వీన్. సో రీనల్ వీన్ అంటాము. సో దిస్ ఈస్ రీనల్ పెల్యూస్. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ ఉన్నటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ని దీన్ని రీనల్ ఆర్టరీ అంటాం. సో విచ్ ఈస్ వేస్ట్ మెటీరియల్స్ కమ్స్ అవుట్స్ అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఏమని పిలుస్తామంటే కిడ్నీ కార్టెక్స్ అంటాం. సో విచ్ ఈస్ దిస్ పార్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ కిడ్నీ కార్టెక్స్. సో రీనల్ capsules దీని ఫైబరస్ లేయర్ దట్ ఈస్ ప్రొటెక్ట్స్ ద కార్టెక్స్. సో దీని పైన ఉన్నటువంటి లేయర్ ఏమని పిలుస్తామంటే థిన్ ఫైబరస్ లేయర్స్ ఉంటాయి. ఇవి కార్టెక్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది. ఐ మీన్ కిడ్నీ యొక్క కార్టెక్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి సంబంధించినటువంటి కిడ్నీ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే సో రిమైనింగ్ నెఫ్రాన్ స్ట్రక్చర్ కి వచ్చేసరికి దిస్ ఈస్ కాల్డ్ నెఫ్రాన్ స్ట్రక్చర్. నెఫ్రాన్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం పార్ట్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నెఫ్రాన్ స్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నెఫ్రాన్ స్ట్రక్చర్ ఖచ్చితంగా అడుగుతాడమ్మా. సో నెఫ్రాన్ లో తీసుకుంటే మనకి ఏంటంటే బౌమెన్స్ సో గ్లోమిరాస్. ఇది ఎక్కడ ఉంటుందంటే బౌమెన్స్ క్యాప్సల్. గ్లోమిరస్ ఇట్స్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ బౌమెన్స్ క్యాప్సల్. సో గవర్నమెంట్ క్యాప్సల్ లో మనకి ఏంటంటే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ లో ఇక్కడ కనిపిస్తుంది. సో రీనల్ ఆర్టరీ. సో విచ్ ఈజ్ డీఆక్సినేటెడ్ బ్లడ్. సో ఇక్కడ రీనల్ వీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అఫరెంట్ ఆర్టియోల్. సో ఇక్కడ మనకి ఏంటంటే గుచ్చం లాగా అంటే ముడి పడినట్లు కనిపిస్తుంటుంది. సో దాన్ని అఫరెంట్ ఆర్టియోల్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్టల్ కన్వోలేటెడ్ ట్యూబ్. సో ఇచ్ ఈస్ కాల్డ్ దిస్ వన్. సో దీన్ని ఏమనిపిస్తామంటే డిస్టల్ కన్వోలేటెడ్ ట్యూబ్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమనిపిస్తామంటే ప్రో మాక్సిమల్ కన్వోలేటెడ్ ట్యూబ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎంటర్ అవుతుంది. సో దీన్ని ఏమనిపిస్తామంటే క్యాపిలరీ నెట్వర్క్ అంటాం. సో దీన్ని క్యాపిలరీ నెట్వర్క్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూ షేప్ లో పిన్ షేప్ లో ఉన్నటువంటి దీంట్లోకి ఎంటర్ అవుతుంది. దాన్ని లూప్ ఆఫ్ హెనల్ అని పిలుస్తాం. లూప్ ఆఫ్ హెనల్. సో పార్ట్స్ ఆఫ్ ద నెఫ్రాన్ లో మనకి సో లూప్ ఆఫ్ హెనల్. సో లూప్ ఆఫ్ హెనల్ నుంచి డైరెక్ట్ గా ఎక్కడికి వస్తుందంటే మనకి డిస్టల్ కన్వోలేటెడ్ ట్యూబ్ కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్కడ వస్తుంది కలెక్టింగ్ డక్ట్ లోనికి వస్తుంది. సో ఇక్కడ నుంచి పైన ఉన్నటువంటి దీన్ని రీనల్ కార్టెక్స్ అంటాము. దీని కింద ఉన్న దాన్ని రీనల్ మెడ్యులా అంటాం. సో దిస్ ఇస్ ద నెఫ్రాన్ స్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్ స్ట్రక్చర్. సో సంబంధించినటువంటి పార్ట్స్. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కంపల్సరీగా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ డయాగ్రామ్ అడుగుతాడు. సో వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.